లైఫ్లో ఏం జరిగిందో మీరే చూడండి అన్న. రే మైగా ఒక్కటే బాల్ ఉందిరా, 5 రన్లు కొట్టాలి. 5,000 మా నువ్వు కొట్టు, నేను ఘోరం ప్రేమిస్తా. అరే నువ్వు ఏదో ఒకటి చేసి కొట్టరా, మన ఇజ్జత్ అంత ఊరంలో కలిసినట్టుంది. నువ్వు ఎట్లయినా కొడతావని నాకు తెలుసన్నా, అందుకే వీడియో తీస్తున్నా. వాట్సాప్ లా చేయమయ్యన్నా అని స్టేటస్ పెడతా. వద్దన్నా 30 మంది చూస్తారన్నా, ఫేమస్ అవుతావు అన్నా. ఇంకోటి, మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరోళ్ళకే అని మాట్లాడినా. నువ్వెంత గట్టిగానే కొట్టన్నా, బాల్ మాత్రం బల కొట్టకన్నా ప్లీజ్ అన్నా. అవుతాడు రేడు, చెప్తున్నా కదరా, 6 కొట్టినాక నీకు నవ్వు ఉండదురా. కొట్టు కొట్టు, నువ్వు చూడు బాలేమరా. వాడు ఎట్లా కొట్టాడు, బ్యాట్ కింద టాస్ వేయకు మంచి. కావాలని ఏం కొడతారా? ఎట్లుంది? ఏం కాలే, 2 కుట్లు పడతాయి. కుట్టుకి 50 లెక్క 100 రూపాయలు అవుతాయి. ఓ పని చేయి, బయట 3 ఉంటారు, వాళ్ళ దగ్గరకు పోయి 5,000 అవుతాయి అని చెప్పినప్పుడు. 5,000 ఎందుకు అవుతాయి? నువ్వు 500 తీసుకో. అయితే ఎవరమ్మా కొట్టింది? సార్ దవడ ఇరిగింది, పూసిపోయేటట్టున్నది. గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి. ఓ 5,000 అవుతాయి చూడు. తాగిందా సార్? చాలా ఘోరంగా దాకింది బిడ్డ. అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా. ఆడికి పోతే ఫ్రీయే, ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి. అట్లనే తీసుకొని పోతే ఉన్నది ఊసిపోతుంది. పోతారా? పోరి మరి పోరి. ఏమని చెప్పకు, మమ్మల్ని మంచిగా చూసుకో. పైసలు అయితే ఇచ్చారు కదరా, మీరు పోండి, నేను చూసుకుంటా. మన బొమ్మని చెప్పరా. హలో సార్, మీ వానికి దెబ్బ తాకింది, 5,000 అడిగారు. ఇచ్చిన దాకా బాగానే ఉంది. 6 కొడితే చింతసేట అలా పడ్డదా లేదా? మ్యాచ్ గెలిచినావుగా, గెలిచిన పైసలు మా చేతిలో పెట్టురి, మేము పోతాం. మ్యాచ్ క్యాన్సల్. వీనికి చెప్పరా మ్యాచ్ క్యాన్సల్ అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వాళ్ళుతే ఒక్కొక్కని చెప్పు. ఏంట్రా మా ఊరికి వచ్చి మమ్మల్ని గొడవ అవుతున్నావు? కొడతావా? కొడవా? కొట్టరా? కొట్టు. ఏం మాట్లాడుతున్నాడు? కొడతావా అంటే కొట్టరారా? అరే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమసో కదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడ ఎంత ఫేమస్ అవుతాడో కొట్టాక. సర్పంచ్ ఇంకేమైనా కూడా ఉండగా పక్కపండి పెద్ద మనుషులు కూడా చాలా మంది ఉరుగానా. పైసలు వచ్చినాయి కదరా, పోదాంపా. ఏమ్రా బొమ్మల రామారావు అంత ఇట్టొచ్చిర్రు? ఏం లేనా, చూసి బాగా వచ్చినాం, పోయేస్తామన్నా. అది బండ నరసంపల్లి దికొస్తే అట్లా భయపడాలి బిడ్డ.
ఆల్రెడీ ఉరిపోయారు ఓకే వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? ఆడ వేనన్న పక్కకు మలయ కళల ప్రేమ గారిపోతుందా? ఏం అడుగుతలే వేణు ఊర్లో చెడగొట్టిర్రా మీరు ఓ మలయా తూ అంటావేంది నోర్మయ్ మరి ఏందన్నా తూ అంటాడా? మరి ఏం చేయమంటావురా? కొబ్బరికాయ కొట్టి కాలు కడుగుమంటావా? మళ్ళా ఏమైందో చెప్పు అందరు ముంగట. ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్య దినాలు ఉండే అని. ఇక మళ్ళీ 2 లీటర్ల నూనె తెస్తాం, కారం కూడా తెస్తాం. ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్నీ తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు కదా, మేము టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని. నువ్వు మామల్ల మేము ఎందేము. ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇజ్జత్ ఎడిపోదు. టైం కాడు ఉంటాం ఓకేనా? అడుగురా. అరే టైంకి రావాలే అక్క, దినాలకు రా, గట్టిగా చేస్తున్నా, బాగుందొక్కరా. మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది, నిద్ర కూడా పట్టలే. ఎందుకు పిలిచినావు? బయట నేను బంధం పెట్టుకుడా బతుకు. ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊళ్ళే. అరే గివే నువ్వు ఫేమస్ అయ్యి చదువులు చేసినావు. ఆగుబే తిరుపతి నువ్వుకో, మేము మాట్లాడుతున్నాం కదా. అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమైతలేదురా. ముందైతే మళ్ళీ ఇచ్చిన 5,000 ఆయన చేతిలో పెట్టుని అడిగితే తలకాయలు కిందకి వేస్తారేమ్రా. 5,000 రూపాయలు ఏం చేసిండ్రా? మిమ్మల్ని అడుగుతున్నది. లేవేందిరా పైసలని తింటాక ఎగరగొట్టిర్రా ఏంది? ఓ మలయ్య నమస్తే. పక్కోని పైసలతో ఆయన చీప్ కాలం కాదు మేము, అర్థమైందా? ఏం రావాలి వెనకకుంటావేమ్రా? పైసలు ఏమైనారా? అన్న దినాల సామాన్ తెద్దామని పోయినామన్నా. నువ్వు ఆగురా, నేను చెప్తా. దినాల సామాన్ దేనికే పోయినామన్నా. మళ్ళీ ఇవ్వాలి అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా? దూందాం కావాలి. తొక్కలు 5,000తో ఏమొస్తావు నువ్వే చెప్పనా? అరే దినాలు ఏముందన్న, దూందాం కావాలి కానీ దినం అటో ఇటో అయిందిరా. దినాలు నాడు దినాలు అయితే కానీ తెలుసా కూడా. అట్లా అనుకున్నాం మామా. అరే నువ్వు మామ అక్కడ షెడ్చిట పెడతారా? అదే 5,000ని 10,000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చినాం. ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటని పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది, ఆ మ్యాచ్ ఓడిపోయి 5,000 వాళ్ళ ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకొని ఊర్లో కూరుకుంటూ వచ్చారు అంతే కదరా. అరే వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టని కొంచెం అన్న సిగ్గునాదరా మీకు? అన్నా వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మల్లయ్యనే కదా. మన మల్లయ్య అన్నప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా, తమ్మునివా, బావవా, బామ్మర్దివా, మా మల్లయ్య అంటున్నావు. మావని కాదా నువ్వు? అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మల్లయ్య నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇక వీళ్ళు 3 వస్తారో తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపోయారా మీరు ఊర్లే? బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా. నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు పోయేసి వస్తా. మళ్ళీ నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్న పోయి. మన జింక చెప్పవే మన ఊరికి నల్లలేయమని. వస్తాయి అదే పని మీద ఉన్నాము. వస్తాయి అవుతుంది, పని అవుతుంది. ఎందుకురా ఇలా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేది తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకూరి. ఏమంటారా? సరే అవరా మళ్ళీ 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం. సరే పూరి. అరే అమ్మాయి అన్నా రా. ఇక ఆ బండి ఏమమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రండి, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మళ్ళీ ఎక్కిరి. అవునా? బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు? సాయంత్రం గమ్మున ఇంటికి రండి. ఏమంటున్నా కోరి. అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయను అంటామన్నా. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సిల్ రా మరి. ఏమన్నా సీనో బండిది. ఎందుకు కొడుతున్నావు? పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు. ఉప్మానం రొట్టెనో పెట్టుడు తెలియదు కానీ నువ్వు మీదకెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా? అమ్మా నీకు చెప్తున్నా, ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు. అయ్యా 2 రొట్టెలన్నా తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటుంది. చేతికి వచ్చిన కొడుకు ఆసరు అయితే లేడు. ఈ 2 రొట్టెలు అన్న ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనాలా? ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా. పళ్ళు అమ్ముకుంది. తింటా చింటరా.
అంటే ఏంది ఆ కుక్కకి ఇజ్జత్ కూడా ఇవ్వని నాకు నువ్వు? అరే కుక్కకి ఇచ్చే ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా? మనిషిపై పుట్టినావుగా, మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు. పని లేదు పాట లేదు, రొట్టెలు కావాలంట రొట్టెలు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే? ఈ అమ్మ ఇంట్లోకే రానే, ఇంకోసారి చెప్తున్నా కదా ఇంట్లోకే రాను నేను. అమ్మ కుక్కకేస్తావా? చెప్తా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావు నాకు? వచ్చిన అమ్మాయి దుండపత్తి లెక్క తిరగకరా, స్కూల్కి పోరా అని కొడుతున్నా. మేము కూడా చెప్తాం మా దగ్గరికి వచ్చినప్పుడు, బాగా చదువుకోవాలరా అని. చదువుడు నువ్వు చెప్తావా? స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్స్ పేర్లని పేరు వాడానికి అన్నా నా ఫేస్బుక్ పేరు ఏమనకనా? అవు సత్తవా, నీకు లిప్స్టిక్స్ పేర్లంటే ఎరకనా? చెప్పండి మన లోపలే ఏందిరా? ఏం లేదా? పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయా గల్లేసు. దొరా వచ్చినా నీకోసం పళ్ళెం పెట్టే ఉంచిన. దా కూకో కూకో కూకో. నాకన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు కానీ ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన లోకల్ పందు లెక్క ఏం మంచిగా తింటారా? పందులు, కుక్కలు, నక్కలు, బర్రెలు, గొర్రెలు ఎన్ని అన్నా గిన్నెలు ఒక్క మెతుకు లేకుండా తింటారన్న ముచ్చట నాకు తెలుసులే. తినరి తిర్రగా తినరి, బయట బలాతో తిరగాలి కదా. పప్పు మంచిగా ఉంది అలా. ముగ్గురికి 20 సంవత్సరాలు దాటినాయి. ఈ సంపాదించమే ధైర్యంగా చెప్తున్నందుకు ఏమైనా ఉన్నాదరా? బగ్గ బీరు దాకి పెంచిన బాడీలు తప్ప. అరే నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసాను. తినడానికి తిండి లేదు, నిలువ నీడలేని పరిస్థితిలో నేను వేరే వాళ్ళ పొలంలో పనిచేసి 2 ఎకరాలు సంపాదించిన. మీ తాతను, మీ నాయనమ్మను, మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించిండ్రా. అంతెందుకు, ఇప్పుడు మీరు తింటున్న మెతుకులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి. ఏం పాపం అంటుందో ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్నీ దూరం అయిపోయినాయిరా. బాగా వదలవా? ఈ బల్బ్ మాటనే వద్దు మరి. నేను కాకపోతే నువ్వు పోతావరా? దొరికినా నాకు మీరు అవులాగా నువ్వు నవ్వేవరా? ఇవాళ మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా. 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా. 30,000? ఇంకో ఫోటో స్టూడియో మొత్తం అయినా 10,000 రావు గారానికి. అలా తయారు పెడుతురట్రా. మీదికెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట. మా తేడుందో నాకేం పెడుతుందో. నాకు అర్థమైందిరా, బాడీ పెయిన్లు పోవాలంటే మధ్య ఎగరాలి కానీ భరత్. ఎంత ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుందిరా. చెయ్యండి పనులు చేయండి, మొత్తం ఓపికలేని పొరగాలు తయారైపోతున్నారు. ఏమంటావేమే? మిమ్మల్ని ఏమంటలేను దొరా, ఇవాళ రేపటి పోరగాలని అంటున్నా. నెలంతా పని చేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పని చేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుండ్రు. అప్పు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియని మాకున్న ఓపికలో జరన్నా మీకు ఓపిక ఉండాలి కదరా. ఎట్టి బతుకులు ఎప్పుడు బాగుపడతాయి అప్పో. అందరు అంటారు రైతే రాజు రైతే రాజు అని. ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే. మళ్ళీగా ఈగినావు చెప్పు. ఏం లేదన్నా, ఇవాళ రాత్రి భాషణ భరత్లా మాకు మా పోరాలకి అన్న. ఫోన్ పెట్టారా నువ్వు? అట్లా అనకన్నా, రోజు నీ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెడతా అన్నా. వద్దురా నాయనా.
మామా నిన్న పతంగ కోసిన మామా. అరే పతంగ వచ్చినవారా? అరే మై ఇంకోటి ఎగిరేరా. నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేస్తావు మామా? అరే నువ్వు పతంగ ఇచ్చేదాకా ఉరికివా ఇచ్చేదాకా చెప్తున్నా కదా జరుగురా బాషే. నేను ఈయన కూర్చుంటా కార్ ఎట్లా కలుగుతావు నేను కూడా చూస్తాను. అది పతంగ తెచ్చి ఇక్కడే కూర్చోరా. ఈయన కూర్చుంటా. నువ్వు ఈయన కూర్చోరా. అరే నువ్వు బండి మీదకెళ్ళి తీసుకోపోరా. అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు. అమ్మతోనే చెప్తున్నా నీకు. ఏం చిల్లర్లు ఇది నర్మిట్ల పరా తప్పి. అరే బాషి నీ మీద నాకు ప్రేమ ఉందిరా. మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం. ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు. మరి కోసినాడు గమనం ఉండాలా. నేను మనగాని పతంగ కోసిన అని గట్టిగా కొట్టిండు. నా ఇజ్జత్ పోయింది. మనగాని పతంగ కోయలే అని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిపోతా. అరే బరాత్ల పతంగులు ఎగిరెచ్చుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందే మామ? అరే గంతేరా ఏం చేయమంటా నేను? అరే ఈయన కూర్చోను. అరే నువ్వు పతంగ కోసినావరా? అవునరా మైగాని పతంగ కోసినా. సార్ నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా వెళ్ళిపోమన్నా. డీజేలకి నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా డీజేలకి నేను వెళ్ళిపోమన్నా. వెళ్ళిపో. ఒక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజేలకి వెళ్ళిపోమంటావు. పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పడరా నీకు? చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి పెట్టకపోతే నన్ను అడుగువా. తల కొంచెం లెఫ్ట్ కనా కిందికి కొంచెం స్మైల్. అమ్మా ఆ భాష ఛాయ్ తీసుకొచ్చి పెట్టి వచ్చి వస్తుంది. అవురా నిన్న అయిందామా నీ పెళ్ళి? నీ పెళ్ళాం అప్పుడే ముక్కోవాలి కొట్టినాదిరా. అది కొట్టినా వచ్చి ఉండు. నిన్న రాత్రి వేరేళ్ళుడు మైగాడు వాళ్ళ కొట్టిండు. మైగాడ నీకేమైనా తెలివి ఉన్నదిరా? గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు? నేను ఎందుకు పిలుస్తా? మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిర్రు తాగిరు. మరి తాగిన వాళ్ళు అన్న మంచిగా ఉన్నారా? తొలి వేసి ముక్కు వాళ్ళ ఉంటారు. తాగు చా తాగు. ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో కెమెరా నోట్లో కుక్కుతా. గమ్మున తాగేసి మా చెల్ల కలిపి చెడబుట్టింటారా వీడు మైగాడు. అన్ని గలీజ్ పనులు చేస్తున్నాడు. అంటే జర మంచోడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా? కొద్దికు ముఖ్య వాళ్ళ కొట్టినట్టావు మళ్ళీ మంచిగా అంటావు. వచ్చిండు చూడు. ఫోన్ చేయగరా లిప్స్టిక్ ఓకే. నేను పోయేస్తానే. అగో ఏమైనా చదాగవా? ఇంకేం ఆపుతా అవుతుంది. ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. ప్రింట్ వచ్చినాక పంపిస్తా. ఏంద్రేమో వచ్చినావు? వేణాన్ని ఎక్కించుకరమ్మన్నాడు. ఎమ్మెల్యే దగ్గర పోయేది ఉందట కదా నల్లలొల్లి. అగో ఆయన ఒక్కడే పోతాన్నాడు కదా. ఇప్పుడు నన్ను దొరకరమ్మని పంపినా నేను. పెద్ద మనిషి దగ్గర పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో మా ఊళ్ళోకి నల్లలు ఎప్పుడు వస్తాయి? పో ఉండు ఉప్మా తిని వస్తా. నాకు లేదా మా ఇష్టమే లేదు పో. బాపు రామన్నతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. రామోనిక చరానికేమో భావన రా అంటే కళ్ళు పోతాయి. ఎడిపోతాయి? ఎడిపోయినా కనబడి కూడా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికన్నా కన్ఫ్యూజ్ చేయకు మౌనిక. లోపల ఇష్టం పెట్టుకొని కూడా ఎందుకు రీల్ తిప్పుతావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే. నేను ఏదోటి చేసేస్తా. తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం. అప్పుడు మీ అయ్య ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడో అని చూస్తా. బాబాని చూడ కూడా మీ అన్నగాడు
అల్లుడని చూడకుండా మీ అయ్యా ఎప్పుడెప్పుడు వేసుకుందామా ఏం చేస్తున్నావు మౌనిక ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక నేనంటే ఇష్టం లేదా నీకు నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది లవ్ అంటే చాలు మెడనరాలు దిగినట్టు తలకాయ కిందకి వేసుకుంటావు. నా మెడనరాలకి ఏం కాలే బావ. నా మెడనరాలకేం బావ అన్నావులే. బావని బావాని పోతే బొమ్మడు తింటారా? అయ్యో ఇరుస్తున్నట్టున్నాను నడు ఇడికెళ్ళి. వస్తున్నా 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 పెద్ద మనిషి ఏడికోలే. పెద్ద మనిషా ఏం రా? సారీ దా బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం వెనుక జరుగుతావా? ఏం ఫాతుగానే ఉన్నారా నువ్వు? అది కాదు నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. బండి రామచందర్ మనం వస్తే సరిపోవా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుతురా. ఓకే జరిసేపు అగో వస్తుంటా. నమస్తే నమస్తే సార్. నమస్తే నమస్తేనే. నమస్తే నమస్తే చెప్పండి. జిక్కవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జల్దీ సార్ బిజీగా ఉన్నారు. సరే నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పోనీ. ఎల్లరెడ్డనా సర్పంచ్గా ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్టనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? ఏ తిరుపతి కారుదీరా. పడతలేదురా, కుక్కలే కురిపిస్తున్నావు. ఏమైందిరా వారి? మా బబ్బీ వస్తుందిరా. బబ్బీ దగ్గరకు వచ్చినా సెట్ అయిపోతుంది. అవ్వు మస్తు బరువు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు మోస్తారు? అరే దుర్గా గిటారా రాయ్ నేనే గిటా. ఓ రాదమ్మా, దగ్గరలో పండుగలు ఏం లేవు కదా, బబ్బు ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ఆగో రాక రాకస్తే ఎందుకు వచ్చిందంటా చింపిరి చుట్టాడా? ముసలి ఏం చక్కగా చెప్పదా? నువ్వు కోరాయనమ్మా. ఏం లే, జాబ్లో జాయిన్ అవ్వని కొంచెం టైం ఉందని చెప్తే నాయన మనం చూసిపోదామని వచ్చిన. చూసిపోనికే గిన్నె బ్యాగులు తెచ్చుకున్నావు. నీకేమైందిరా? నుండు బబ్బీ, ఊళ్ళో దోమలు మస్తు అయినాయి. రాత్రికి ఎట్లా అనుకుంటావో ఏమో. అమ్మో ఏమైందే? దోమ. నీ దోమలు పాడుగాను పొద్దుగాల కూడా కరుస్తున్నాయి. కాదమ్మా మీ బబ్బే కదా. ఏం పిల్ల తింటలేవా? బక్కగా అవుతున్నా? అట్లేం లేదు నాయన. నువ్వు అంత పక్కన నీకేమాయరా? దోమ. ఇంకా దోమ గరిసాను కుక్క గరిసాడు గట్ల వస్తావేందిరా? మరి ఇప్పటిదాకా బబ్బు ఉన్నప్పుడు అనలే? కాదంటే పట్టణంలో పెరిగిన పిల్ల ఈయన దోమల సంగతి అని తెలియదు. ఆడికేమే బర్రెలు ఎక్కున్నాడు. రాదమ్మో బర్రెనా చెప్తున్నా. ఆగో ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా. పబ్బి పోని దీన్ని ఎత్తి ఒక్క పెడతా. మస్తు రోజులు అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, ఊరు చూడని పోదాం.
బట్టె బాజిగాతో మాట్లాడితే నువ్వు కూడా ఖరాబ్ అవుతావు. ఈయన నుండి తిడితే కళ్ళు పోతాయి. ఇది కూడా బట్టె బాజిగాడ చెప్పిండా? అన్నా చాలు కానీ కొద్దిగా లేచి నీళ్ళు పట్టాలి, మా అవ్వ తిడుతుంది. రాదు నువ్వేడి చదువుతావు. అరే పోవాలరా, పొద్దుగాల రైస్ మిల్ పోవాలి. ఇంకో 2 బీర్ ఎంజాయ్. అరే తాగనికేం సిగ్గు లేదురా. ఇది తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది, ఇంకోటి తాగితే కాటన్ బీర్ కథం చేయబోతుంది. మీరు తాగి ఎంజాయ్ అయ్యిర్రా. ఏ దారా అవుతుంది. అన్నా చికెన్ అయిపోయింది, ఫీల్ కాకురి. ఈ ముక్కుల తొక్కు వీడు దాగే గ్లాస్ థమ్స్అప్కి బాగా స్టఫ్ మింగుతాడు. ఇది ఇంకోసారి కూర్చోడు వద్దురా. 2 పీసులు దానికి. ఎవరో అమ్మలే మామ. పెద్ద పంచాయతీ ఉందన్నాడా? లేవురన్నా అన్న, రామచంద్ర వేరన్నా అందరూ లేవురన్నా. అన్న లేవురన్నా, పంచాయతీ ఉంది. మీ మామ ఎల్లారెడ్డి అందరూ అన్నాడా? పంచాయతీ ఉందన్నాడా? భాషగా కొట్టింది కదా లాస్ట్, మళ్ళా పంచాయతీ దేనికి? నేను చూసినా స్కూల్ వద్దు, మీ అమ్మాయి ఊరాడా? ఇవ్వాలి భయం లేదారా మీకు? ఏం చేస్తాను ఇవి? ఎందుకు ఇలా తారెత్తారో మీరు? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఒకసారి చెప్తే అర్థం కదారా మీకు? అంజన్న షెట్ కాడ కోడిని కోసుకొని తినంగా నేను చూసినరా మిమ్మల్ని. నువ్వే తయారు చేసినావు వీళ్ళందరినీ ఇప్పుడు? అరే మీకేమైనా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా. ఊకే నా వెనక పడుతురు. నేనే పాపం చేశారా? మళ్ళీ అమ్మతోడు మళ్ళీ నిజంగా నీ కోడ్ అనుకోలేదు మేము. ఎవరి కూడా అవుతుందిరా? కనిపించగానే కాల్చుకొని తినడేనారా? పురికిట్లున్నదిరా మీ దిమాక్లలో? సారీ అన్న, అన్న అట్లా అనుకోలే అన్న, కావాలని అయితే చేయలేదే, అట్లా అయిపోయింది. సారీ ఏంద్రా సారీ? ఉద్దారకం చేస్తాను ఉంటారా మీరు? ఊళ్ళే ఏమరా మాయి, నీకు సంబంధం లేదు, మొత్తం రాదు. ఏదేమైనా సరే నోరు మాత్రం తక్కువ కదరా మీకు? చెప్పుర్రా, ఇప్పుడు ఊళ్ళో అందరికి చెప్పురు, ఏం చేద్దాం? అన్న ఇక నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ చేయను. తప్పు అయిపోయింది మళ్ళీ, ఇంకోసారి ఇట్లా కాదు. మళ్ళీ తప్పు అయిపోయింది అంటారుగా, ఏం చేద్దాం చెప్పు మరి. ఇక పోయిన కూడా వస్తుందా? ఇక నువ్వే ఏదో చేయవేను. ఇష్టం పెట్టబట్టే వాళ్ళు గట్ట తయారవుతుర్రు. ఒక్క దాగి సోయి లేకుండా తింటారు. పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి మరి. నా దొంగ గింగా మంచిగా మాట్లాడు పంచాయతీలో. నువ్వు మై పెద్దల మీద ఎట్లయినా లేచేది? దొంగ అని కూడా మాట్లాడతాడు అన్న మరి. అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు తెచ్చి పనులు చేయాలి. ఈసార్లు ఉన్నారు, ఉన్న పేరు జరగొడుతుర్రు. ఇలా కోడిని కోసుకొని తిన్నారు, మేకని కోసుకొని తింటారు. ఇల్లుని ఏం దొరకకపోతే ఆడవాళ్ళు మెడలు కోసి వాళ్ళ బంగారం తీసుకోతారు. వీళ్ళు ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి. వాళ్ళ మెడలో మాత్రం బంగారం బరువు మోయాలని ఉండదా? ఆయనకి కోపం కుల్లాంటి ఏమైనా ఉంటే మావి చూపించాలన్నా, ఇంట్లో మీకు అవుతాడు. నేను మాట్లాడుతున్నా కదా. పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ పెద్ద మనిషిలాగా మాట్లాడతాడు. పంచాయతీలో ఎట్లా మాట్లాడదా నీకు? ఆగు బాయ్, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా. రామనా ఇక ఇలా తరఫుకెళ్ళి నేను సారీ చెప్తాను. మాట్లాడుతున్నా, ఇజ్జత్ చేస్తారా నాది? ముందైతే నడవరు మీరు ఇడికెళ్ళి. మా నడు ఇడికెళ్ళాడు. ఏడి పోయినా ఇచ్చా తీసుడే. పంచాయతీలో ఏం లేదు, నడువురు అందరు నడువురి. మలయ నువ్వు సాయంత్రం వచ్చి కలు. బాబు నువ్వు ఇంటికి పోయి. బాబీ మౌనిక అత్తమ్మని తీసుకొని ఇంటికి పోయి. నడువురే ఇంటికి పోయి.
పోరగాళ్ళని సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాళ్ళని గిట్టే తయారవుతారు మరి. రామచందర్ అట్లా అనద్దు అందరు మంచి చెప్పటోళ్ళే. తిరుపతి గురించి ఎవరు ఆలోచించడం లేదు. రేయ్, రండిరా. ఇట్రా ఇట్రా. ఇంకా కోడి కోసం ఊళ్ళో ఎంతమంది ఉంది ఇజ్జత్ ఇస్తారా? ఇప్పుడెందుకు తలకాయలు దించుకుంటారు? ఇప్పటిదాకా రామచంద్ర అంటే కూడా మీ అమ్మాయి ఇట్లనే తలకాయలు దించిర్రా? అరే మీరంటే వయసు వాళ్ళు రా, తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి. కానీ మీ అమ్మాయి ముసలాలు కదా, ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకాయ ఎత్తడానికి మస్తు కష్టం అవుతుంది. అయినా రామచంద్ర అన్న తప్పేముందిరా? తప్పేముంది? ఈ ఊర్లో పని పాట లేనివాడు ఉన్నాడా అంటే ఏ పొరని అడిగినా మీ ముగ్గురు పేర్లు చెప్తారా? దాంతో పేరుంది మీకు, ఇంటి దగ్గర తెచ్చుకుంటారు పేది. మళ్ళీ మీ చక్కదనానికి లవ్వులు మౌనిక బాబు ఇంట్లో ఏమని చెప్పి పంపిస్తారా? పిల్లలు ఇస్తారా మీ మొక్కలకి ఎవడైనా? ఏమరా కోపం వస్తున్నారా నీకు? ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉన్నాడురా. నేనైనా మీ అమ్మాయి అయినా ఎవరైనా చెప్పే కాడికి చెప్తారు. మీకు కొంచెం దిమాగ్ ఉండాలి, ఏదైనా పనికొచ్చే పని చేయాలి. ఎప్పుడు చూడ ఏదో ఒక లొల్లి పెడతారు ఊర్లో. జరిపోయినా సార్. అరే నీ ఉన్నంతసేపు స్టప్ అయి తింటింగారా, ఈ మధ్యలో కోని ఎప్పుడు కోసిర్రా? అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఎయిరు కానీ దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని తినకుర్రా. ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. అరే ఇక పొంగ లైట్లు బంద్ చేసిపోర్రా. అంజుమామ కూడా తిట్టబట్టే. ఎడికి పోతుండ్రా పొద్దు పొద్దుగాల? ఏదైనా పని దొరుకుతుందేమో అని చూడడానికి పోతున్నా. పొద్దు పొద్దుగానే పోతున్నారా? ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఖాళీగా? ఏదో ఒకటి పని చూసుకోవాలిగా. మళ్ళా నువ్వు గప్పుడు కానీ ముక్కు వల్ల కొట్టి పోయినావంటే ఇప్పుడు కనబడుతున్నావారా మళ్ళా? దాని ముక్కు గురించి ఎందుకు ఇప్పుడు? మరి ఏం గిట్లు వచ్చినావు? తనే ఉంటున్నాం కదా, ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం. చూడరాదురా జర షై కింద ఉంటా. అరే నాకు వచ్చేదే 5-6 బండ్లు. నువ్వు కూడా ఇలా పని చేస్తున్నాను మా ఊరిలో గెలిచింది అనుకో, అవి కూడా రావు. పుసుకుని ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఏమంతటో లొల్లి పెట్టుకుంటావు. అవసరం అరా నాకు ఇదంతా? పని లేదు ఏం లేదు, పోరా నాయన. సరే అట్లా అంటే కదరా, మళ్ళీ చూడొకసారి పెట్టుకొని అయితే చూడరాదు. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. అదే ఇక పానందుకో. ఏం మనుషులు రా నాయన. నమస్తే నమస్తే అన్న. మీరు వచ్చిరేం రా నాయన? అరే అప్ప అయితే అడగకుర్రి, నెలాఖరు నడుస్తుంది, మస్తు గలీజు గమ్మత్ చేసి ఊకి అప్పడానికి వస్తామని. అమ్మయ్య చెప్పుర్రా. అదే మన కుల్ల ఫామ్ లో ఏదైనా పని దొరుకుతుందా అని వచ్చిన. ఏం చేస్తావా? ఊళ్ళోనే పంచాయతీ దొంగలు రోజు అమ్ముకొని తింటున్నాట కోసుకొని. ఓయ్ అమ్మనే, మీకు పని ఇచ్చుడు కంటే అప్పిచ్చుడేనా ఏం రా నాయన? సాయంత్రం రండి అప్పేస్తా, నాతో కాదు. అట్లా అంటే ఏందన్నా, నేను ఆటో నడపమని నడుపుతా వీటికి. అవసరం ఉందన్న. రద్దురా బాయ్, జర పుణ్యం ఉంటుంది. ఊరిరా నాయన ఊరి. మా వర్కర్లే మంచి పని చేయాలి. రద్దురా దండం పెడతాం. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. మీకు పని ఇస్తే నేను అప్పులకు తిరగాలి. పని లేదు ఏం లేదు, పోరా నాయన. దున్ని దున్ని నడుము నొచ్చి పడేది. అరే తిన్నారా? అరే మిమ్మల్ని ఏమో డల్లుగున్నారేమరా? ఏం చెప్పాలి మామ, పొద్దుగాల నుండి పని అడగనికి పోతే పిల్లని అడగనికి పోయినాడు, చూస్తుండే ఒక్కొక్కడు. అంటే ఎంజాయ్ చేస్తలేరా? నా సెట్ల కథ ఎంజాయ్ చేస్తలేరా రా? అరే దుర్గా, ట్రాక్టర్ టాప్ జేబులో 2 బీర్లు అయితే పో. పని అడగనికి పోతే ఎల్లగొట్టుడు కామన్ రా. అయినా ఒవ్వని కింద పని చేసుడే ఉందిరా. మనమే పని కల్పించుకోవాలి. ఊళ్ళే ఎవ్వడు చేయలేని పని చేయాలి. ఊళ్ళే ఇజ్జత్ ఉండాలిరా. నన్ను చూడుర్రి, ఊళ్ళో ఎవ్వడు కొనకముందు ట్రాక్టర్ కొన్నా, నా తర్వాత 10 మంది కొన్నారు. అయినా నాకే గిరాకీ ఎందుకు వస్తుందిరా? అంజుమామ లెక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్ను నేర్వలేదే. అరే ఒక్కటి చెప్తే గుర్తుంచుకోరి, గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చిందయి మొత్తం దున్నేయాలరా.
మెడికల్ వస్తేమో ఇవన్నీ నీకు మరి ఏం చేయమంటావే? అరే నువ్వు 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 ఏం చేయాలను ఇంకే తెలవాలి. అరే మై ఇప్పుడైతే ఎంజాయ్ ఎంజాయ్ జిందగీ మే క్యా మిల్తా జీనే వాళ్ళకి రోటీ మరనే వాళ్ళకి మట్టి. అన్నీ చెప్తాడు కానీ ఏం చేయాలో చెప్పలేదు సార్. ఏం చేస్తారో ఏమోనే వీళ్ళు ప్రతిసారి ఇట్లనే చేస్తున్నారు. పంచాయతీలు పెట్టుకుంటారు, తాక్కుంటా. నువ్వైనా చెప్పవే. వస్తుర్రు దొరసాన్లు రాగానే ఏం చేయాలో చెప్పరు కానీ వచ్చుడితోనే ఏం చేద్దాం అనుకుంటారు బాగా అని అంటారు చూడ. ఏం చేద్దాం అనుకుంటారు? అరే అడిగితే నవ్వుతారేంది? ఏం చేద్దాం అనుకుంటారు? ఎవరికెరకమా మౌనిక?